హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి అండి. ఈరోజు నేను మీకు మిల్లెట్ దోశ చూపిస్తున్నాను, చూద్దాం రండి. ఇదిగోండి, ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాసు, ఒక గ్లాస్కి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఒక ముప్పావు గ్లాసు మినపప్పు, ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి మినపప్పులోనే. ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసుకొని ఒకటొకటి అన్నీ చక్కగా క్లీన్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ చేసుకునే ముందు ఒక 10 మినిట్స్ ముందు ఇలా ఒక చిన్న గ్లాసు అటుకులు నానబెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసి మిక్సీ జార్లో ఫైన్ పిండి చేసేసుకోవాలి. మన దోశ పిండి టైప్లో పిండి చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలండి. చూసారా, ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇలా మిక్సీ చేసుకుంటున్నాను. అటుకులు మనం మళ్ళీ సెకండ్ రౌండ్లో అయినా వేసేసుకొని మొత్తం పిండిలో కలిపేసుకోవచ్చండి. ఒకటే పిండిగా ఏం కాదు, బాగానే ఉంటుంది. వేసుకునేటప్పుడు మన ఇష్టం అండి, మన అనుకూలాన్ని బట్టి వేసుకోవచ్చు, దానికి ఏం కాదు. ఇలా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, పిండి రెడీ అయిపోయింది. ఇది ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా చక్కగా రెడీ చేసుకొని పొద్దున్న మార్నింగ్ సాల్ట్ కలుపుకోవాలి. ఇలా కొంచెం పొంగుతుంది, సాల్ట్ కలుపుకొని సేమ్ దోశ పిండి లాగానే ఇది కూడా ఉంటుందండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. గుంత పొంగనాలు వేసుకుంటున్నామండి. ఫస్ట్ ఇలా కొంచెం కొంచెం అన్నీ చక్కగా ఆయిల్ వేసేసుకొని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం గుంత పొంగనాలు వేసుకోవాలి. చాలా టేస్టీ ఫుడ్ అండి, చాలా హెల్దీ ఫుడ్, బాడీకి చాలా స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది ఇలా వేసుకుంటే. మామూలు మినప దోశలు అవి వేసుకుంటాము, కాకపోతే ఈ మధ్య రైస్ వాడద్దు అది ఇది అంటున్నారు కదా, అందుకని ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారా, గుంత పొంగనాలు రెడీ అయిపోతున్నాయండి. మనం ఈలోపు చట్నీ రెడీ చేసేసుకుంటే అది కూడా రెడీ అయిపోతుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మీకు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయంటే నేను పెట్టే వంటలు, వేరే ఇంకేమైనా టిప్స్ అది ఇది అన్నీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్. చూసారా, గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇదే పిండితో మనం దోశ కూడా చేసుకోవచ్చండి. నేను కూడా దోశ కూడా వేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసేసుకొని మనం ఇలా దోశ వేసుకోవచ్చండి. ఇదిగోండి, చూడండి, ఇలా మనం మామూలు దోశలాగే చాలా బాగా వస్తుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దోశ రెడీ అయిపోతుందండి. ఈ దోశని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని చక్కగా మనం ఇలా తీసేసుకొని దోశ రెడీ అయిపోతుందండి. ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సరే, ఎంత రెడ్ కలర్ వచ్చేసిందో, చూడడానికే బాగుంటుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మామూలు దోశ కన్నా కూడా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. సరే, దోశ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చట్నీ వేసుకొని చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.